స్లోగన్స్ ఏం లేవు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर। रावाली 100% सब्सिडी, रावाली 100% सब्सिडी, इवाली తెలుగుదేశం పార్టీ, रावाली 100% सब्सिडी। నాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ సార్. నేను ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. మేము ఈ ధర్నా 4 సంవత్సరాలుగా మాకు ఇన్సెంటివ్స్ రాక ఇలాగే బాధపడుతున్నామండి. 1వ తారీఖు నుంచి ఇప్పటికి 21 రోజు వరకు నేతన్న సర్కిల్లో మేము మహాధర్నా నిర్వహించడం జరిగిందండి. 20న మహాధర్నాగా మేమందరం కూడా చేద్దామనేసి అనుకున్నాము. కానీ మాకు పోలీసులు పర్మిషన్ అయితే ఇవ్వడం జరగలేదు. కానీ ఇవ్వకపోయినా కానీ ఈ రోజు మా విషయంలో లోకేష్ గారు స్పందించి మాకు మంచి శుభవార్త చెప్పారు సార్ ఆయన. ఎందుకంటే మీ ఇన్సెంటివ్స్ అతి తొందరలోనే 100% రిలీజ్ చేస్తానని చెప్పారు సార్. ఇప్పటికి 20%, 40% రిలీజ్ చేశారు సార్. మేము చాలా కష్టాల్లో ఉన్నాం. మా వెహికల్స్ అన్ని ఎన్పి అయిపోయినాయి సార్. ప్లీజ్ దయచేసి మా బాధ అర్థం చేసుకోండి సార్ అని చెప్పడం జరిగింది. ఆయన అయితే సానుకూల పరిస్థితుల్లోనే వెంటనే స్పందించడం జరిగింది. వీలైనంత మట్టికి నేను అతి తొందరలోనే దీని మీద ఎంక్వైరీ పెట్టాను. అది చిన్న ప్రాబ్లం. ఆ ఎంక్వైరీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే మీకు 100% సబ్సిడీ రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది. దీనికైతే మేము లోకేష్ గారికి రుణపడి ఉంటాం సార్. సార్ ఈ మీడియా పూర్వకంగా ఒకటే అడుగుతున్నాం సార్. మీ మాట మీద మాకు నమ్మకం ఉంది సార్. మీరు 100% చేస్తారన్న నమ్మకం మాకు ఉంది సార్. దయచేసి మాకు 8,000 కుటుంబాలు ఎంఎస్ఎంఈలు రోడ్డును పడ్డాం సార్. మాకు 100% సబ్సిడీస్ రిలీజ్ చేసి మాకు సేవ్ చేశారంటే ఈ 8,000 కుటుంబాలు మీకు రుణపడి ఉంటాం సార్. నెక్స్ట్ సీఎంగా మిమ్మల్నే చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. స్థానిక సంస్థలు వస్తున్నాయి సార్. అప్పుడు కూడా మేము టీడీపీని పైకి తీయాలన్న ప్రతి వ్యక్తి కూడా అణువణువు కష్టపడతామని హామీ ఇస్తున్నాం సార్. మీకైతే మిత్రులకు నా ఉద్యమ నమస్కారాలు. నా పేరు ఆర్యన్ రాజా, ఎంఎస్ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ కడప జిల్లా కార్యదర్శి. మేము దాదాపు 2022 నుంచి 2026 వరకు రావాల్సిన బకాయిలకై ఈ నెల 1వ తారీఖున మంగళగిరి నేతన్న సర్కిల్లో దీక్షలు చేపట్టడం జరిగింది. దీక్షలు చేపట్టినప్పటికీ నిన్న సాయంత్రం మేము ఏదైతే కార్యక్రమాన్ని మహాధర్నాకు పిలిపించామో అందులో భాగంగా రేపు లోకేష్ గారు మిమ్మల్ని కలుస్తారు, పలానా ఏరియాకి రండి, లోకేష్ గారు మీతో మాట్లాడాలన్నారని మాకు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందిన భాగంగానే ఈరోజు అక్కడికి వెళ్ళాము. ఆయనకు మా బాధలు చెప్పాము. మేము ఒకటే చెప్పాం, సార్ ఈ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు 20% రిలీజ్ చేశారు. కానీ ఆ 20%తో మాకున్న ఇంట్రెస్ట్లు కూడా పోలేదు, మాకున్న బాధలు పోలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ నమ్మి మేము వెహికల్స్ తెచ్చుకున్నాం. గవర్నమెంట్ మాకు సబ్సిడీలు సమయానికి సమకూరుస్తుందనే ఉద్దేశంతోనే మేము వివిధ రంగాల్లో వివిధ వెహికల్స్ పెట్టడం, యూనిట్ల రూపంలో వెహికల్స్ పెట్టడం జరిగింది. దానికి మీరు పెద్ద మనసు చేసుకుని మాకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో 734 కోట్లు మాకు చిన్న అమౌంట్, దాన్ని వేస్తే దాదాపు 8,000 మంది పైచీలుకలు ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలందరూ కూడా మేము ఇబ్బందులు పడకుండా ఉంటామనేసి మేము ఆయనకి వివరించడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, తప్పకుండా మీ సమస్యలు నేను నెరవేరుస్తాను, మీ సమస్యలు ఏదైతే ఉందో రావాల్సిన అమౌంట్ను కూడా త్వరగా వచ్చేట్టుగా మేము దీనిపైన చేస్తానని చెప్పేసి మా ముందరనే పై అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. కానీ లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, అలాగే ఈ మాట తప్పరని మేమైతే మా అసోసియేషన్ యూనియన్ తరఫున నమ్ముతున్నాము. ఇప్పటికైనా కూడా టీడీపీ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకం ఉంది. ఈ రోజు మాకు మాట ఇచ్చిన లోకేష్ గారి పైన కూడా మాకు నమ్మకం ఉంది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకొని మా నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకోకుండా మేము మాకు ఏదైతే ఉందో ఆ సబ్సిడీని రిలీజ్ చేయాలని, లేని ఎడల ప్రభుత్వం పైన మళ్ళీ మేము పోరాటం చేయకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పేసి వారికి సమన్వయంగా వివరించుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు అనార్ బాబు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. మేము గత 4-5 సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి సబ్సిడీలు ఇన్సెంటివ్స్ విషయంలో మరి మేము ప్రయత్నం చేశాము, అధికారుల చుట్టూ తిరిగాము, అనేక ప్రయత్నాలు చేశాము. గవర్నమెంట్ మాకు ఏదైతే జీవోస్ విడుదల చేసి ఆ జీవో ప్రకారంగా మా అర్హతను బట్టి మాకు ఇచ్చినటువంటి లోన్స్ కానివ్వండి, లేకపోతే
ఇండస్ట్రీస్ కానివ్వండి, వాటికి రావాల్సినటువంటి ఏవైతే సబ్సిడీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ కానీ ఉన్నాయో వాటిని ఇస్తామని చెప్పి ఒక సంవత్సరంలోపు ఇస్తామన్నటువంటి ప్రభుత్వాలు ఇవ్వకుండా కాలయాపన చేయడం వల్ల మాకున్నటువంటి ఇబ్బందులు ఏంటంటే మా అకౌంట్లన్నీ ఎన్పీ అయిపోయినాయి, అలాగే మా ఉన్న యూనిట్లన్నీ సీజ్ అయిపోయినాయి. చాలా ఇబ్బంది పెడుతూ దయనీయ స్థితిలో ఉండగా మేము ప్రభుత్వాలతో మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మరి మేము ప్రభుత్వం జీడీపీలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి మా ఎంఎస్ఎంఈలో ఉన్నటువంటి మెయిన్ ముఖ్యంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా దయనీయ స్థితిలో ఉండగా ప్రభుత్వాన్ని అర్థించాము, ఆదాయపడ్డాము. గతంలో గత ప్రభుత్వం మాకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోయిన కారణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్యూములేట్ అయిపోయి మాకు రావడం ఓవర్ డ్యూస్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడిపోయి పీనల్ ఇంట్రెస్ట్ పడిపోయి మా బ్యాంకులన్నీ అకౌంట్ అయిపోయినాయి, ఆ అకౌంట్లన్నీ ఎన్పీ అయిపోయినాయి. అయితే ప్రభుత్వాన్ని ప్రాధాయపడగా ఒక 20% గతంలో విడుదల చేసింది ఈ ప్రభుత్వం. మళ్ళీ మిగిలిన అమౌంట్ కూడా ఒక 6 నెలల లోపల ఇస్తామని చెప్పి మరి 6 నెలల లోపల ఇవ్వని కారణంగా గత 20 రోజుల నుంచి మేము నిరాహార దీక్ష నిరసన తెలియజేస్తూ ఉండగా ఈ రోజు మరి మా మానవ ముఖ్యమంత్రి మా ప్రధాన మంత్రి గారు లోకేష్ గారు పిలిచి ఈ రోజు మాతో మాట్లాడి సంప్రదించి వీలైన తొందరలోనే మరి పరిష్కారం చేస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా మరి మీకు అండగా ఉంటాను, సహాయం చేస్తాను, నాకు కొద్దిగా మెడికల్ ప్రాబ్లం అని అయిపోయిన వెంటనే నేను అధికారులతో మాట్లాడి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మరి వాటిని పరిష్కరించే మార్గంగా ప్రయత్నం చేస్తామని చెప్పి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ 2 హామీల మేరకు మేము మా దీక్షను విరమిస్తూ రానున్న రోజుల్లో ఈ ఏవైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరికీ మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కట్టుబడి మేమంతా ఉంటామని చెప్పి వారికి ప్రామిస్ చేయడం, వారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. అది ఇంటికి ఒక పారిశ్రామిక చేస్తామన్నటువంటి ప్రభుత్వ ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే ఇప్పుడున్నటువంటి ఈ పారిశ్రామికవేత్తల్ని బతికించమని మేము అడిగాము. వాళ్ళు ఆ వీలైన తొందరలో బతికిస్తాము, మేము చేస్తాము, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పారు. అందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి. మేము ఇప్పటికే చాలా మంది పారిశ్రామికవేత్తలు మాతో పాటు ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఒక 3 వ్యక్తులను మేము కోల్పోయాము. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రెజర్కి పట్టుకోలేక హార్ట్ అటాక్ తోటి 3 వ్యక్తులు కోల్పోయారు. ఆ విషయం కూడా చెప్పాము. అప్పుడు లోకేష్ గారు సారీ అండి, క్షమించండి, మరి అలాంటి పరిస్థితి రాకముందే అవి ఆ మరణాలు మా గుమ్మం దగ్గర రాకముందే మాకు న్యాయం చేయమని మేము ప్రాధాయపడ్డాము, తప్పకుండా మరి చేస్తానని వారు హామీ ఇచ్చారు. సో దానికి అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఇది కనుక మాకు వీలైన తొందరలో ఇవ్వకపోతే ఆ పరిణామాలు కూడా మరి దాని మీద మేము ప్రభుత్వం చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇవ్వకుండా వెళ్ళిపోయిన కారణంగా 11 సీట్లకి పరిమితం అయిపోయింది. మరి ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని కూడా మేము చెప్పాము, వారికి అనుకూలంగా చెప్పారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మీడియా ద్వారా మేము ఒకటే ప్రాధాయపడుతున్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి మాకు. ఇంకా కొంతమందికి అయితే మరి ఇంకా డౌన్లోడ్ కావట్లేదు, కొంతమంది కొత్తగా అప్లోడ్ కావట్లేదు. ఆ విషయాలు కూడా చెప్పాము, చూస్తామని చెప్పారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. వారికి ప్రభుత్వం తరఫున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు, మా అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. మరి గత 21 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలందరూ కూడా మాకు రావాల్సిన బకాయిల కోసం, సబ్సిడీ ఇన్సెంటివ్స్ కోసం కంటిన్యూగా ధర్నాలు చేసుకుంటా పోయాము. దాని ఫలితంగా ఈరోజు లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. మాకు ఆయన గారు వేరే కార్యక్రమాల్లో ఉండి కూడా మమ్మల్ని అక్కడ పిలిపించుకొని మాతో స్వయంగా 15 నిమిషాలు టైం కేటాయించి మా యొక్క సమస్యలను అడగడం, మేము మా యొక్క సమస్యలు, మేము పడుతున్న ఇబ్బందులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అదేవిధంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని ఆయన అడగడం, ఇవన్నీ కూడా ఒక శుభ పరిమాణంగా భావిస్తున్నాము. లోకేష్ గారు మా వినతి పత్రం అందుకున్న వెంటనే మీకైతే ఖచ్చితంగా న్యాయం చేస్తాను, మీకు రావాల్సిన సబ్సిడీలు, ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను, నాకు కొంత సమయం ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. దానికి మేము కమిటీ సభ్యులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని
మరి అంతటి స్థాయి వ్యక్తి మనకి కొంత సమయం అడిగినారు. ఆయన గారిని గౌరవిస్తూ ఆగస్టు నెల చివరికల్లా దీని యొక్క సబ్సిడీలు విడుదల కార్యక్రమం యొక్క పనులు ప్రారంభం కాకపోతే మళ్ళొక్కసారి పర్సనల్గా ఆయనకు కలిసి మరి మేము అంతకుముందు కలిసిన దానికి జవాబు తీసుకున్న తర్వాత అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా వెనకాడము. మాకైతే సంతృప్తిగా 100% మరి లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం అయితే కలిగింది. అట్లాగే మా ముందే మేము అక్కడ ఉండగానే అధికారులకు ఫోన్ చేయడం, వెంటనే ఈ విషయం పట్ల పనులు స్టార్ట్ చేయమని చెప్పడం మాకు చాలా ఆనందకరమైన విషయం అది. మరి మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా రాగానే మళ్ళొక్కసారి మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా గ్యాదర్ అయ్యి పాలాభిషేకం చేసి మరి మా కృతజ్ఞతని తెలుపుకుంటాము. లేని ఎడల ఖచ్చితంగా పెద్ద ఎత్తున మహా ధర్నా చేయడానికి కూడా వెనకాడము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.